అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకవేళ వాళ్ళు కాంటాక్ట్లో ఉంటే లేకపోయినా కూడా పరిచయం చేసుకొని వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతోటి. వాళ్ళని అట్లనే వదిలిపెట్టేసేది. ఎందుకంటే ఆ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. ఆఫ్టర్ 50s కష్టమైపోతుంది లైఫ్. కాబట్టి అది చూడాలి కొంచెం హ్యుమానిటీ తోటి. అయితే ఈ సందర్భంలో నాకు ప్రేమాభిషేకం సినిమా గుర్తుకొస్తుంది. ప్రేమాభిషేకం సినిమా ఓల్డ్ ఫిలిం. ఏఎన్ఆర్ గారు, శ్రీదేవి, జయసుధ గారు నటించిన ఫిలిం అది. డాక్టర్ దాసరి నారాయణరావు గారు డైరెక్షన్. మంచి స్టోరీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వస్తుండే అప్పుడు. అయితే హీరోయిన్ లవ్ చేస్తాడు శ్రీదేవిని. దాంట్లో ఈమె ప్రాస్టిట్యూట్ ఉంటుంది జయసుధ క్యారెక్టర్. తర్వాత హీరోకి ఏదో బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, ఆయన చనిపోతాడని చెప్పి తెలిసిన తర్వాత హీరోయిన్కి చెప్తే ఆయన ఎక్కడ బాధపడుతుందో అని ఆమెకు చెప్పకుండా ఆయన బ్లేమ్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళను కన్విన్స్ చేసి వేరే మ్యారేజ్కి ఒప్పించాలంటే కొన్నిసార్లు ప్రేమగా చెప్తే ఒప్పుకోకపోవచ్చు. అప్పుడు ఏంటిది, మనల్ని మనం బ్యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనల్ని మనం బ్యాడ్ చేసేసుకొని వాళ్ళకు మన పైన ఒక రకమైన చిరాకు, విసుగు వచ్చేలాగా చేసుకొని వాళ్ళను వేరే వైపు కార్యోన్ముఖులను చేసేటట్టు చేయాలి. అది ఇక త్యాగమైనా సరే చేయాల్సి వస్తుంది. నా మీద ప్రేమ ఉంటే నా మాట విను, నేను జీవితంలో నేను ఏది అడిగినా నువ్వు ఇప్పటివరకు కాదనలేదు, ఇది కూడా నా మాట విను అని అట్లా చెప్తే వినేటట్టుంటే అట్లా చేయొచ్చు. యాక్చువల్లీ ప్రేమాభిషేకం సినిమాలో ఏఎన్ఆర్ గారు ఆయన బ్యాడ్ చేసుకుంటాడు. అంటే జయసుధ దగ్గర పోయి ఉండడము, ఆమె మ్యారేజ్ చేసుకోవాల్సిన టైంలో ఆమెతో ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అంత బ్లేమ్ చేసుకుంటారు. ఇక ఆయన బ్లేమ్ చేస్తుంది, ఈయన బ్లేమ్ చేస్తే లాస్ట్గా ఆమె వేరే మ్యారేజ్ చేసుకుంటుంది. ఈయన చనిపోతాడు. ఇది చక్ర సినిమాలో హీరో చెప్పకుండా వెళ్ళిపోతాడు ఎక్కడనో. అట్లా దానికంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు. అంటే ఇన్ని రోజులు వాళ్ళు కలిసి ఉండే సడన్గా మళ్ళీ వేరే వాళ్ళని షిఫ్ట్ చేయాలంటే ఈ రోజుల్లో అవుతారు, ఈజీలో అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ బర్త్ ఉండగానే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ చేస్తుర్రు, ఉండగానే వేరే లేడీస్తో ఎఫ్ఐఆర్స్ చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో అది చాలా న్యాచురల్ అయిపోయింది. కాకపోతే అందరూ అట్లనే ఉండరు, అందరు ఇట్లనే ఉండరు. కానీ ఇట్లా ఉండేవాళ్ళు ఉంటారు, అట్లా ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్లా ఉండే వాళ్ళ కోసం నేను మాట్లాడేది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకవేళ ఎవరైనా లవ్ చేస్తే, జస్ట్ లవ్ చేస్తే వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోతే, లేదు అని అంటే అది సర్టన్ ట్రాక్లో వెళ్తుంది, నాకు వద్దు, సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు నన్ను నేను బ్లేమ్ చేసుకుంటాను. లేదంటే నా క్యారెక్టర్ నేను అసాసినేషన్ చేసుకుంటాను.